నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు, అవన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. మీరు అన్నట్టు కార్యకర్తలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు పీసీసీ కార్యవర్గం కూడా ఏర్పాటు కాలేదు. దాదాపు ఏడాది అయింది పీసీసీ అధ్యక్షుడై. కార్యవర్గం పైన పెద్ద ఏముంటది, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఎగ్జిస్ట్ ఉన్న కార్యవర్గం ఏం చేస్తా యాక్టివిటీస్ పైన ఎక్కువ ఉండాలి. కానీ కార్యకర్తలకున్న మెయిన్ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్స్ లో డైరెక్టర్ పోస్టులు, కొన్ని మార్కెటింగ్ కమిటీలు అయినాయి, టెంపుల్ కమిటీస్ ఉన్నాయి, ఇవన్నీ వెనువెంటనే చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినాము. సో అల్టిమేట్లీ పీసీసీ ప్రెసిడెంట్ అండ్ ముఖ్యమంత్రి కూర్చొని చేయాలా. సో మొన్న కూడా మీటింగ్ వస్తే చెప్తారు పీసీసీ బాడీ 2-3 days అంటున్నారు. నేను ఇవాళ కొందరు ముఖ్య నాయకులను ఢిల్లీలో కలవడం జరిగింది. మంత్రి విస్తరణ కూడా మొన్న ఒక కీలక చర్చకు వచ్చింది. దాంట్లో 4 పోస్టుల పైన క్లారిటీ ఉంది, 6 వేకెన్సీస్లలో. ఇంకో 2 వేకెన్సీల పైన కొంచెం ఇంకా డిసిషన్ చేయలేకపోయినారు. మైనార్టీ ప్రాతినిధ్యం కూడా వహించాల్సింది ఉంది ఇక్కడ. సో బీసీలలో కూడా ప్రాతినిధ్యం పెంచాలి మంత్రివర్గంలో. అది ఈ 2-3 days లో క్లారిటీ వస్తే సీఎం హ్యాస్ టు డిసైడ్, టేక్ ఏ డిసిషన్. రైట్. మధ్యాష్కి గారు ఇంకొక కీలకమైన అంశం, నిన్ననే ఢిల్లీ ఎన్నికల ఫలితం వచ్చింది. మీరు ఢిల్లీపై రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కేంద్రంలో వచ్చేది మేమే అంటున్నారు. అక్కడ చూస్తేనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి 0, గత 3 సార్లు ఎన్నికల్లో కూడా 0నే వచ్చింది. అంటే ఢిల్లీ మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ గతంలో షీలా దీక్షిత్ వరుసగా 3 సార్లు ఆమె సీఎంగా ఉన్న వ్యక్తి, ఆమె కొడుకు కూడా పోటీ చేస్తే ఓడిపోయాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు కాంగ్రెస్కి భవిష్యత్తు కనిపిస్తుంది అంటారా ఈ ఫలితాల తర్వాత? మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఢిల్లీ. మీరు ఢిల్లీ ఫలితాలు చూస్తే కళ్యాణ్ గారు, గత 3 ఎన్నికల నుంచి 7కి 7 బీజేపీ గెలిచిన అసెంబ్లీలో బీజేపీ ఈసారి 48 వచ్చినాయి, గతసారి 8, అంతకుముందు 32 ఎంత అనుకుంటున్నా. సో నువ్వు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుంది. ఇవాళ ఇంకో ముఖ్య నాయకుడితోటి బీహార్ ఎన్నికల పైన మాట్లాడుతూ ఉంటే, అభిషేక్ సింగ్ గారితో మీటింగ్ ఉండే. బీహార్ లో మేమంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఎక్కువ సీట్లు తీసుకున్నప్పుడు అటు లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీ ఏమో 70% స్ట్రైక్ రేట్ వాళ్ళది. కాంగ్రెస్ తీసుకున్న సీట్లలో 30%, 33% గెలవగలిగింది. దాంతో బీహార్ లో ప్రభుత్వం పోవడం జరిగింది. సో ఇక్కడ కేంద్రంలో మొన్న తెలంగాణలో ఇంకో 4 సీట్లు, కర్ణాటకలో ఇంకో 5-6 సీట్లు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇటు వచ్చి ఇంకో 20-25 సీట్లు అడిషనల్ గా గెలిచింటే, నితీష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు యూపీఏ కాంగ్రెస్ పార్టీ యొక్క భాగస్వాములు కలిసే వాళ్ళేమో. సో ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా ఉండే. సో మన 100 సీట్ల వరకు, అంటే అప్కి బార్ 400 పార్ అని చెప్పి గట్టిగా ఛాతీ దాచుకొని 50 చెప్పని ఇంచుకి ఛాతీ ఉన్న ప్రధానమంత్రి గారు చేర్చుకొని మాట్లాడితే కూడా 400 సీట్లు అయితే రాళ్ళు బోర్లా పడ్డాడు. సో రాజకీయాలలో కూడా మీరు 2200 పైన సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మేము 44 సీట్లు వస్తాను ఎప్పుడు ఊహించలే. 8 సీట్ల నుంచి వాళ్ళ బీజేపీ పార్టీ ఢిల్లీలో 48 వరకు వచ్చింది. ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి కళ్యాణ్ గారు, నేను ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ని. ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉండే 15 సంవత్సరాలు. ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడేది, ఈవెన్ ప్రధానమంత్రి చెప్తాడు, ఢిల్లీలో ఏమైనా అభివృద్ధి జరిగిందనంటే, కాలుష్యం నివారణ తగ్గిందనంటే అది షీలా దీక్షిత్ గారి హయాంలో జరిగిందనేది. షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు పరిపాలించినాక ప్రజలని ఇదే అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్లు, కామన్వెల్త్ స్కామ్ అని, 2G స్కామ్లు అని చెప్పని లేని ఆరోపణలను చేసి ఏ ఒక్క ఆరోపణ నిరూపించలేక కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పినాడు, షీలా దీక్షిత్ పైన తప్పుడు ఆరోపణలు చేసినని చెప్పని. అప్పుడేమైంది, 15 సంవత్సరాల పరిపాలన చేసినాక ఫ్యాటిగ్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, యాంటీ ఇన్కమెంట్స్ పెరుగుతుంది. ఈ అసత్య అవినీతి ఆరోపణలతోటి అప్పుడు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎందుకు పుంజుకోలేకపోయామన్న దాంట్లో 2 కారణాలు ఇక్కడ. 2013లో కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు, 28 సీట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ తోటి, 8 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ పొత్తు కలిపి 36 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలిసి ఏమైతుందని అధికారం మొన్నటి 10 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలన కూడా టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఎమ్మెల్యేల నుంచి పిసిసి అధ్యక్షులు పనిచేసిన వ్యక్తులు సిగ్గు శరం లేకుండా అన్ని అనుభవించిన వాళ్ళు కూడా పార్టీ వదిలిపెట్టేసిపోయి
బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. అధికారం కొరికి వాళ్ళ రాజకీయాలు ఎట్లయిపోయిందంటే, నాకు చాలా ఆఫర్లు ఉండే కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం మధ్యాష్కి గౌడ్ గారు, ఒక్క అమిత్ నిమిషం, షా గారు మీకు- అపాయింట్మెంట్ ఉండే కూడా నేను పోలేదు. ఒక్క నిమిషం, చెప్పండి. మీకు ఆఫర్ వస్తే మీరు పోలేదు, కానీ మీరు చెప్పిన పీసీసీ అధ్యక్షులు మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మళ్ళీ వెనకకు వస్తే మీరు తీసుకొని వాళ్ళకి పెద్దపీట వేశారు. ఒక పాయింట్.